ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఇలా ఉన్నారండి? అందరూ చక్కగా ఆరోగ్యంగా దైవిక క్రమంలో, ప్రార్థనా జీవితంలో, బైబిల్ పఠనంలో, అన్ని విషయాలలో మీరందరూ సమృద్ధిగా ఉండాలని మా అనుదిన ప్రార్థన. మీరు కూడా మా కోసం, మా పరిచర్యల కోసం మీరు మీ కుటుంబాలలో ప్రార్థిస్తున్నారని మేము నమ్ముచున్నాము. ప్రతిరోజు అమూల్యమైన మాటలు మిమ్మల్ని దర్శిస్తూ, మీ కుటుంబాలను దర్శిస్తూ, దినదినము వాక్యంలో బలపడుతున్న విధానం బట్టి దేవాది దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ దినకాలం కూడా దేవాది దేవుడు మనతో ఒక చక్కని మాట మనతో మాట్లాడబోచున్నాడు. అందు నిమిత్తమై వాక్య భాగముగా దేవుని యొక్క దయ నీలో ఉందా? దేవుని యొక్క దయ, ఆయన దయ చాలా గొప్పది కదండి. దేవాది దేవుని యొక్క దయ, దేవుని యొక్క దయ నీలో ఉందా? దయ అనగానేమి అంటే రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు. దానిలో ప్రాముఖ్యమైనది ఏమంటే దయ అంటే కరుణించుట లేదా జాలిపడుట అని అర్థం. శ్రేష్టమైన మాట జాలిపడుట, దయ చూపించుట, ప్రేమ చూపించుట, ఇవన్నీ దయకు సంబంధించిన పర్యాయ పదాలు. దయ అనగా కరుణించుట, జాలి చూపుట అని అర్థం. ఒకరోజు సండే స్కూల్లో పిల్లలకు కంఠత వాక్యం బోధిస్తున్నప్పుడు ఒక సండే స్కూల్ టీచరు ఒక పిల్లవాడిని లేపి, బాబు దయ అంటే ఏమిట్రా అనగానేమి అని ప్రశ్న వేసిందంట. మనకు బాగా పరిచయమైనట్టు కదా, ఆత్మఫలాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రేమ, సంతోషం, సమాధానము ఇవన్నీ చెప్తున్నప్పుడు దయాళుత్వము అనే పాయింట్ చెప్తూ వస్తున్నప్పుడు దయ అంటే ఏమిట్రా అంటే ఆ అబ్బాయి టక్కున ఒక మాట అన్నాడంట. మేడం అనొచ్చు, సిస్టర్ అనొచ్చు, అక్క అనొచ్చు. అక్క, నేను బాగా ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఒక బ్రెడ్ ఇచ్చినారనుకో, నాకు తెలిసిన వాడు, నా ఫ్రెండ్ ఎవరైనా ఒక బ్రెడ్ ఇచ్చినాడనుకో, వాడు నా మీద ప్రేమ చూపించడము అని అర్థము. అంత మాత్రమే కాకోకుండా ఆ బ్రెడ్ పైన జామ్ కూడా పూసిస్తే నా పైన వానికి దయ ఉన్నట్లక్క, ప్రేమ ఉన్నట్లు, కనికరం ఉన్నట్లు, జాలి పడినట్లు అన్నప్పుడు అక్కడున్న వాళ్ళంతా నవ్వుకున్నారంట. ఏదేమైనా కానీ ఆ పిల్లవాడు చెప్పింది 100కి 100 పాలు కరెక్ట్. ఎందుకు అంటారా? డైరెక్ట్గా లేఖనానికి వెళ్దామా? ఆ పిల్లవాడు ఆ విషయం ఎందుకు చెప్పినాడో పరిశుద్ధ గ్రంథం నుండి, క్రొత్త నిబంధన గ్రంథము, ఎఫెసీలోకి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి లేఖ రాస్తూ ఒక చక్కని మాట తెలియచేసి ఉన్నాడు. ఎఫెసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో ఈ రీతిగా దేవుని వాక్యము చక్కగా తెలియచేస్తుంది. 4వ అధ్యాయము, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై, దయ కలిగి ఉండాలంట ఒకరి ఎడల ఒకరు. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు వింటున్న వాళ్ళరా, ఒకరి ఎడల ఒకరము దయ కలిగి ఉండాల. ఒకడు బలవంతుడుగా ఉండొచ్చు, ఒకడు బలహీనుడుగా ఉండొచ్చు. ఎవరో దాకా ఎందుకు, మన కుటుంబంనే చూద్దామండి. ఒక తల్లికి పుట్టిన బిడ్డలలో అన్నలైనా ఆకలైనా కానీ, అన్న ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు తమ్ముడు చాలిని చదవడమో లేక అన్న చదవడమో ఏదో ఒక సందర్భాలలో జరుగుతూ ఉంటాయి, ఏ కుటుంబంలో అయినా కానీ. ఉదాహరణకు తమ్ముడే బాగా చదివినాడు, కుటుంబ పోషణ నిమిత్తమై తల్లిదండ్రులు కష్టపడుతున్నారని ఇంటి కుమారుడైన పెద్ద కుమారుడు చదువు చాలించి తల్లిదండ్రులతో పాటు వారికి సహకారిగా ఉన్నప్పుడు ఆ చాలిని చదువుతో పనులకు వెళ్తున్నప్పుడు బలహీనంగానే ఉంటారు. బలహీనం అంటే అనారోగ్యపరంగా కాదు,
ఆర్థికంగా అనేక సమస్యలలో ఇబ్బందులలో ఉన్నప్పుడు బలవంతులైన అంటే ఆర్థికంగా వెల్ సెటెడ్గా ఉన్న తమ్ముడైనా అక్కైనా చెల్లెలైనా కానీ ఒకరి ఎడల ఒకరు దయ కలిగి, అరే ఒకప్పుడు మా అన్న మా కోసం ఎంతగానో ప్రయాసపడ్డాడు, మా అక్క ఎంతగానో ప్రయాసపడింది, నా చెల్లెలు కానీ నా తమ్ముడు కానీ ప్రయాసపడినారు, వాళ్ళు పడిన ప్రయాస నిమిత్తమై ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నాను, ఈ స్థితిలో ఉండి నలుగురికి సహాయం చేసే స్థితిలోకి నన్ను నడిపించినారు, వారు ఇప్పుడు ఇబ్బందులో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, వారు నన్ను అడగలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వారి ఎడల నేను దయ చూపించి వారిని చేయూతనిద్దాము. అదేనండి దయ అంటే. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణాహృదయులై ఎట్లున్నారంటే క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఒకవేళ కోపతాపాలు ఏమన్నా ఉన్నా కానీ ఆ బలహీనమైన స్థితిని బట్టి వారు నీకు చేసిన అపకారమైనా కానీ ఉపకారమైనా కానీ ఏదైనా కానీ వారి ఎడల నువ్వు దయ చూపించాలంట. అలా దయ చూపించినట్లయితే నా క్రీస్తు ప్రేమ నీవు వారికి తెలియజేసేవారుగా ఉంటాడంట. అదే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా దేవుని వాక్యం తెలియజేసి 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతము ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకని ఎడలనొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుచు ప్రభు మిమ్మును క్షమించులాగున మీరు కూడా క్షమించుడి. ఇక్కడ ఏమంటున్నాడు కొలస్సీలకు రాసిన, మీరు జాలిగల మనస్సును దయాలుత్వాన్ని, జాలిగల మనసు అంటే దయగలిగిన మనసు మీరు కలిగి ఉంటే క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరిని క్షమించుకొనుడి అంటున్నారు. ఒకవేళ మీ దగ్గర జాలి అనే దయ అనేది లేకపోతే మీరు మృతులైన వారుగానే ఉంటారంట, మృతత్వంలో ఉంటారంట. అది కొలస్సీ సంఘానికి పౌలు గారు తెలియజేస్తారు. దయ లేకపోతే మృతుడివితో సమానము అంటున్నారు. అంత మాత్రమే కాక కీర్తనాకారుడు అంటున్నాడు 18వ కీర్తన 25వ వచనంలో, దయగల వారి ఎడల ఆయన దయ చూపించే దేవుడు. మన పాట పాడతాం కదా, యెహోవా నీ నామము, దయగల వారిపై దయ చూపించే దేవుడు. ఆ దయ చూపించే దేవుని ప్రేమను నువ్వు పొందుకున్నప్పుడు నీవు కూడా ఒకరిని ఎడల ఒకరిని దయ చూపిస్తూ కరుణాహృదయము కలిగి వారిని చేయూతనిచ్చేవారుగా ఉండాలి. మొదటిగా ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండాలంట. అంత మాత్రమే కాకుండా రెండవదిగా చూసినట్లయితేనా సామెతల గ్రంథము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా దేవుని మాట తెలియచేస్తుందండి. దయాదృష్టి గలవారు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును అట్టివాడు దీవెన నొందును. నీకు దీవెనలు రావాలంటే మొదటిగా ఒకరి ఎడల ఒకరు దయగలిగి ఉండాలంట. రెండవదిగా ఏమని చెప్తున్నారంట, ఆహారం లేని వారి ఎడల దయ చూపించాలంట. ప్రియమైన వాళ్ళరా, చూస్తుండగానే ఎన్నో ఇబ్బందులు గుండా ప్రయాణాలు సాగుతూ ఉన్నాయండి. పంట పండించే రైతు పంట పండించడం లేదండి, ఆహార కొరత ఏర్పడుతుంది. ఒకప్పుడు సమృద్ధిగా తింటున్నాం, ఇప్పుడు చూస్తుండగానే ఆ సమృద్ధి అంతా తరిగిపోతూ ఉంది. ఎందుకంటే తినేవారు ఎక్కువైపోయినారు, పండించేవారు తక్కువైపోయినారు. ఎందుకంటే వర్షాలు లేవు, వాతావరణము తన క్రమము తప్పిపోయింది, ఋతువులు క్రమాలు తప్పిపోయినాయి. లేఖనాలు తెలియజేస్తున్నాయి పాత నిబంధన గ్రంథంలో మానవుల యొక్క
పాపము, అవిధేయత, దేవుని తిరస్కరించడం ద్వారా ఋతువుల యొక్క క్రమములు తప్పిపోయినాయి. మనం చూస్తున్నాం వేసవి కాలంలో ఎంత వేడి ఉన్న ఈ వేసవి కాలంలో మే నెల మాసంలో వర్షాలు ఏమిటండి. మామూలుగా మనం చిన్న ప్రాయంలో ఉన్నప్పుడైతేనా ఏప్రిల్, మే, జూన్ వరకు ఎండలు ఎక్కువగానే ఉంటాయి. జూన్ 10వ తారీఖు నుంచి లేదా మొదటి వారం నుంచి వర్షాలు పడుతూ ఉంటాయి. కానీ వర్షాకాలంలో ఎండలు ఎక్కువైపోతున్నాయి, ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి, అలాగే గాలి కాలంలో చలి ఎక్కువైపోతుంది. అన్ని క్రమాలన్నీ తప్పిపోతున్నాయి. మానవుని యొక్క అవిధేయత, ఆ అవిధేయత నుంచి తప్పించుకోవాలంటే క్రీస్తు యొక్క పాదాలు పట్టుకోవాలండి. ఆహారం లేని వారి ఎడల ఆహారాన్ని దయగాను, ఇదే అంటున్నారు కదా సామెతల గ్రంథంలోనే, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రుని కంటే లేని వారికి. మనకు చక్కటి వాక్యం బాగా గుర్తు కదండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 7-8 వచనాల్లో ఉపవాస క్రమం ఎలా పాటించాలి అని యెషయా ప్రవక్త గారు చాలా చక్కగా వివరించున్నారు. నువ్వు ఈ దినం ఉపవాసం ఉన్నట్లయితేనా నీ ఆహారము లేని వారికి నువ్వు ఆ దినాన నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావు కాబట్టి నీ అవసరతలు ఉండేటి ఇతరులకు నువ్వు ఇవ్వాలి అని. కానీ ఎక్కడ గ్లాసుడు పాలు, 2 అరటిపండ్లు తిని మేము ఉపవాసం ఉన్నాము, కాఫీలు టీలు తాగుతామంటే నీవు వేయపరచాల్సినది లేని వాళ్ళకి ఎప్పుడు ఇస్తావు? అదే కదా యెషయా గారు అంటున్నారు, ఉపవాసం అంటే నీవు ఉపవాసం ఉన్నప్పుడు ఇదిగో నీ సమీప బంధువులైనా నీ సహోదరులైనా ఎవరైనా వచ్చి నీకు సహాయం అడిగినప్పుడు వారికి నువ్వు మొహము తిప్పుకోకుండా వారికి నువ్వు సహాయం చేయాలి అంటున్నారు. కానీ చేసే స్థితిలో లేదు. అలాగే మనం క్రొత్త నిబంధన గ్రంథానికి వెళ్తే లూకా సువార్తలలో మంచి సమరయుడు ఉన్నారు కదండి. ఎరికో గుండా వస్తున్నాడు, అక్కడ దొంగల చేత దెబ్బలు తిని పడి ఉన్నాడు ఒకడు సమరయుడు. అతడు ఉన్నప్పుడు మంచి సమరయుడు వచ్చి ఆ బాధింపబడుతున్న వానికి సహాయం చేస్తున్నాడు. నూనె రాసినాడు, గాయాలు కట్టినాడు, తన దగ్గర ఉన్న సొమ్మును ఆ పూటకుల వాళ్ళకు ఇచ్చి అతనికి పరిచర్య చేయండి, మంచి ఆహారం పెట్టండి, ఇంకా ఏమైనా ఇవ్వవలసి వస్తే నేను మరలా ఈ దోవగుండా వచ్చినప్పుడు మళ్ళీ నేను చెల్లిస్తానని. అలాంటి మనస్తత్వము నేటి కాలంలో చాలామందికి లేదండి. ఎంతసేపు నా కుటుంబము, నా భర్త, నా బిడ్డలు, నా భార్య, నా కుటుంబంలో మేము బిర్యానీ చేసుకొని తిన్నామా, మూతులు దుచ్చుకున్నామా చాలు. పక్కన వాడు ఆకలితో అలమటిస్తుంటే పిడికడు భోజనం పెట్టలేని స్థితిలో చాలామంది ఉన్నారండి. చూడండి, వివాహాలకు వెళ్తుంటాం కదా అండి, మన బంధువుల వివాహాలకు వెళ్తున్నప్పుడు ఎంత ఆహారము వ్యయమవుతుంటుందో మనకు తెలుసు. మనం ఎంత తింటామో, మన కడుపుకు ఎంత పడుతుందో మనకు తెలుసు. కానీ ఆత్రంగా పెట్టించుకొని 4 ముద్దలు తినేసి మిగతాదంతా డస్ట్బిన్లో వేస్తారు. ఆ ఆహారం కోసము అలమటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. నీకెంత పడుతుందో అంతనే తిను, లేని వారికి సమృద్ధిగా పెట్టేటట్లు ఉండాలి. అలా చేయడం వల్ల దేవుని యొక్క ప్రేమను నువ్వు వారికి తెలియజేసేవారుగా ఉండవు. అంత మాత్రమే కాకోకుండా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం క్రొత్త నిబంధన గ్రంథము ఆహారం లేని వారి ఎడల దయ చూపించడం అంటే ఏదంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు ఈ రీతిగా చెప్తున్నారు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుట. భక్తి జీవితం, దయా జీవితం, దయగలిగిన జీవితం ఎలా ఉండాలంట?
తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించుట. ఇదండి దయ చూపించడం. ఏ క్రిస్మస్ వచ్చేలోగా వీధులలో పడుకునే వాళ్ళకు దుప్పట్లు పంచడం కాదండి. క్రిస్మస్కు మాత్రమే కాదండి, అన్ని వేళలా. నీకు సమృద్ధి ఉంది కదా, నీ కుటుంబంలో సమృద్ధి ఉంది, నెమ్మదిగా ఉన్నావు. నెమ్మది లేని స్థితిలో తనకలాడిపోతున్న వారు ఎంతో ఉన్నారు. వారిని నీకు కళ్ళెదుట కనపడుతూ ఉన్నారు. నీ సంఘంలోనే ఉన్నారు. నీ ప్రక్కనే కూర్చొని ప్రార్థిస్తూ ఉంటారు, ఓజాడుకుంటుంటారు. అయ్యా నా కుటుంబానికి సహాయం చేయి తండ్రి అని మొరపెట్టుకుంటా. ఆ మొర నువ్వు వింటూ ఉంటావు కదా. ఇదిగో వారిని చేయూతనివ్వు, వారిని పరామర్శించు. నీవు ఇంటిలో ఏం చేసుకున్నావో వారిని పక్కన కూర్చొని ప్రార్థన చేసుకునేప్పుడు నీ ప్రక్కని విశ్వాసి, నీ సహోదరి, నీకు బాగా పరిచయస్తురాలే అయి ఉంటుంటారు కదా సంఘంలో, పరామర్శించి ఒకరోజు వారి ఇంటికి క్యారీ తీసుకొని వెళ్ళి ఇవ్వు. తల్లి లేని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు కదా, సంఘంలో ఉంటారు కదండి విధవరాండ్లు లేని సంఘాలంటూ లేవండి. ఎవరో ఒకరు కనీసం ఖచ్చితంగా ఉంటారు. వారిని పరామర్శించండి, వారిని ఆదరించండి, వారి ఆకలిని తీర్చండి. ఇలా చేయడం ద్వారా నీవు చేసిన ప్రతి ఉపచారము దేవుడు గమనించి రెట్టింపైన దీవెనలతో నీ కుటుంబాన్ని నింపుతూ ఇదిగో నీ బిడ్డల పక్షాన కార్యం చేసేవాడు మన దేవుడు. మనం తిని మూతులు తుడుచుకోవడం కాదండి, ఇతరులను పరామర్శించాలి. మొదటిగా ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండాలి. రెండవదిగా ఆహారం లేని వారి ఎడల దయ చూపించాలి. మూడవదిగా చూద్దాము, చివరిగా సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న దేవుని మాటలు చదువుకుందామండి. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా సీబా యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. చాలండి, ఇక్కడ మనకు చాలా పరిచయమైన వాక్యమే దావీదు గారి గురించి. దావీదు గారు తరమబడ్డాడు, సౌలు చేత అరణ్యంలో ఉన్నాడు, అన్ని బాధలు పడ్డాడు. సౌలు చనిపోయినాడు, దావీదు రాజుగా పట్టాభిషేకమైనాడు. దావీదు గారి యొక్క ప్రాణ స్నేహితుడు యోనాతాను నన్ను ఎంతగానో ఆదరించి నా ఎడల దయ చూపించినాడు. కాబట్టి యోనాతాను కుటుంబంలో కానీ సౌలు గారి యొక్క కుటుంబంలో ఎవరన్నా ఉన్నారా అంటే తన దగ్గర పనిచేసిన వారిని అడిగితే సీబా అనే ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యా యోనాతానికి కుంటిగాల గల ఒకడు ఉన్నాడు, అతని పేరు మెఫీబోషెతు. చూడండి ఎంత ఆపదలో ఉన్నవారి ఎడల దయ చూపించడం. మూడవది, ఎవరు ఆపదలలో ఉన్నారు? దావీదు ఆపదలో ఉన్నాడు. సౌలు చేత ఎప్పుడు తరమబడుతున్నప్పుడు తన తండ్రి యొక్క ఆలోచనలన్నింటినీ యోనాతాను దావీదుకు తెలియచేస్తూ ఆ ప్రమాదాలలో నుంచి తప్పిస్తూ వస్తున్నాడు. తన స్నేహితుని కాపాడుకుంటున్నప్పుడు వారి ప్రేమ చాలా గొప్పదండి. ఆ ప్రేమను బట్టి, ఆ దయను బట్టి దావీదు యోనాతాను యొక్క కుమారుని ఎడల కూడా దయ కలిగి మెఫీబోషెతును పిలుస్తున్నాడు. అయ్యా మెఫీబోషెతు, నువ్వు ఒంటరిగా అక్కడ ఉండడం ఎందుకు? రా నా దగ్గరికి వచ్చి నా భోజన బల్ల దగ్గర కూర్చొని రోజు నువ్వు భోజనం చేస్తూ ఉండు అని. ఎందుకంత దయ కలిగిందంటే ఒకప్పుడు తన స్నేహితుడు యోనాతాను తనను ఎలా దయగలిగి ఆదరించి ఉన్నాడో ఇప్పుడు కూడా దావీదు తన స్నేహితుని కుమారుని ఎడల కూడా దయగలిగి ఉన్నాడండి. ఉన్నారా? ఒకరి ఎడల ఒకరు దయగలిగి నీ కుటుంబ సభ్యులలోనే చూద్దాం, అక్కడ ఇక్కడ ఎందుకు వెతుకులాడదామండి, మన కుటుంబంలోనే చూద్దాం. వివాహాలు అయిపోతానే ఎవరికి వారు ఏమన్నా తీరే అన్నట్లు నేను వివాహం చేసుకున్నాను, నా జీవితం నాదే అని పక్కకి వెళ్ళిపోతారే కానీ
తోడబుట్టిన వాళ్ళని కానీ పెద్దలను కానీ గుర్తుపెట్టుకోలేని స్థితిలో చాలామంది ఉన్నారండి. వారి ఆపదలలో ఉన్న సమస్యలను, ఆపదలంటే యాక్సిడెంట్లనే కాదు కానీ ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఏమైనా కృంగుబాట్లో, ఆత్మీయంలో ఏమన్నా వెనుకబడి ఉన్నట్లయితే ప్రోత్సహించడానికి ముందుండాలండి. ఇదిగో నేను కూడా ఈ కష్టాల గుండా వెళ్ళాను, కానీ నా దేవుడు నా చేయి పట్టుకొని నన్ను లేవనెత్తి ఈ స్థితిలోకి నన్ను నిలవబెట్టినాడు. నేను కూడా నీ చేయి పట్టుకొని నా దేవుని సన్నిధానానికి నేను నిన్ను నడిపిస్తాను. ఆ దేవుని నువ్వు ఆశ్రయించు, ఆ దేవుని సన్నిధానానికి వచ్చి నువ్వు మొరపెట్టు. ఇదిగో నీ కష్టంలో నుంచి, సమస్యలో నుంచి, ఇబ్బందులలో నుంచి, ఇరుకులో నుంచి నా దేవుడు నిన్ను తప్పకుండా లేవనెత్తుతాడు అని ఆపదలలో ఉన్న వారిని చేయూతనిచ్చి బయటికి చూపించి దేవుని యొక్క దయను చూపించాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితేనా దావీదు మెఫీబోషెతు ఎడల దయ చూపించినాడంట. అంత మాత్రమే కాకుండా రూతు గ్రంథం 2వ అధ్యాయం చదవనవసరం లేదండి. 2వ అధ్యాయము 8 వచనము 8-16 వచనాలలో బోయాజు రూతు ఎడల కూడా దయగలిగి ఉన్నాడండి. ఆమె పరిస్థితి ఏమో బోయాజుకు తెలుసు. నయోమి వెంట వచ్చింది, మోయాబు దేశస్తురాలు, అన్యురాలు, దేవుని ప్రేమ ఎరగని స్త్రీ. అలాంటిది తన అత్త యొక్క ప్రేమను రుచి చూసి ఆ దేవుడే నాకు కావాలి, నా అత్త ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానని అత్త వెనకంబడి యవన ప్రాయంలో విధవరాలుగా ఉన్న రూతమ్మ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, బెత్లెహేంకు వచ్చినప్పుడు, అక్కడ పరిగెల నేర్చుకోవడానికి బోయాజు పొలంలోనికి వెళ్ళినప్పుడు ఆమె స్థితి, ఆమె వ్యక్తిత్వము, ఆమె సాక్ష్యము బోయాజు విని ఆమె ఎడల దయ చూపించి ఎంత ఉన్నతమైన స్థితిని దేవుడు అనుగ్రహించినాడండి రూతమ్మకు. అంత మాత్రమే కాకుండా రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 27-30 వచనాలలో యూదా రాజైన యెహోయాకీము అక్కడ ఉన్న ఒక రాజును ఆదరించి ఉన్నతమైన సింహాసనాన్ని కొంచెం హెచ్చుగా చేసి వారి ఆపదలలోంచి, ఇబ్బందులలో నుంచి హెచ్చుగా నిలబెట్టినారండి. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కన్ను దృష్టిలో నీ చుట్టూ ఆపదలలో ఉన్న వారైతేనేమి, ఆహారం కోసం ఎదురు చూస్తున్న వారైతేనేమి, అంత మాత్రమే కాక ఒకరి ఎడల ఒకరు దయ చూపిస్తూ, ఆ దయ దేవుని దయ, మా దేవుడు ఈ ప్రేమ కలిగి ఉన్నాడు, మా దేవుడు మా ఎడల ఎలా దయ చూపించి మమ్మల్ని ఈ స్థితిలోకి నిలవపెట్టాడో మీరు కూడా మా దేవుణ్ణి ఆశ్రయించండి, ఆయన నామాన్ని స్మరించండి. ఆయన సన్నిధానంలో మీరు కనబడుతూ ఉన్నట్లయితేనా మీరు కూడా ఇతరుల ఎడల దయ చూపించేవారుగా ఉంటారని మనమైతే ఎప్పుడైతే చెప్తామో దేవుని యొక్క ప్రేమను ఇతరులకు తెలియజేసిన వారమై ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు విని విడిచిపెట్టక నీ చుట్టూ ఉన్న వారిని కలయ చూసి ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా నాకెందుకులే అనుకోకుండా దేవుని యొక్క దయను చూపించండి, ఆదరించండి. శ్రేష్టమైన మేలులు మీ కుటుంబానికి మీరు పొందుకునండి. తలలు ఉంచినట్లయితే నా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు దేవా. అయా, మీరింతవరకు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు తండ్రి. మీ యొక్క దయను మాలో ఉంచుకొని తండ్రి, మేము ఇతరులకు తండ్రి దయగలిగిన మాటలను తెలియచేస్తూ మీ ప్రేమను రుచి చూపుతూ తండ్రి వారి యొక్క ప్రతి విధమైన ఇబ్బందులలో నుంచి, కష్ట నష్టాల్లోంచి, వ్యాధి బాధల్లోంచి తప్పిస్తూ మీ ప్రేమను వారికి తెలియజేస్తూ, మీ జాలిని, మీ కరుణను వారికి తెలియజేస్తూ తండ్రి మీకు సమీపంగా తండ్రి వారు ఉండుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎందరైతే తండ్రి ఈ మాటలు వింటున్నారో తండ్రి, విని విడిచిపెట్టేవారు కాకుండా వారి హృదయంలో పదిలపరుచుకొని తండ్రి మీ వాక్యానుసారంగా జీవించే మనసును, బ్రతుకును తండ్రి ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. సమస్యల చేత, ఇబ్బందుల చేత, వ్యాధి బాధల చేత నలుగుతూ దేవా సహాయం చేయనైనా అని మీకు మొరపెడుతున్నారో తండ్రి, ప్రతి బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామమును హెచ్చిస్తూ, మాకు రక్షకుడు, ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.